హాయ్ ఫ్రెండ్స్, మంచిగా దమ్ కీమా బిర్యానీ చేసుకుందామండి. సూపర్ ఉంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది ఇంట్లోనే. దీనికోసం నేను 500 గ్రామ్స్ కీమా తీసుకుంటున్నాను. ఇందులో 2 టీ స్పూన్స్ వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 5 పచ్చిమిరపకాయలు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. నాకు ఇది దొడ్డుప్పు యూజ్ చేస్తున్నాను, మీరు నార్మల్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ 2 టీ స్పూన్స్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు అండ్ 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అండ్ మంచిగా ఒక 2 పెద్ద స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసేసుకోండి అనమాట. అండ్ పుదీనా కూడా ఇప్పుడే యాడ్ చేసేసి బాగా కలిపేసుకోండి. అయితే ఒక్కటి ఏంటి మిస్ అయ్యానంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఒకటి యాడ్ చేశాను, అది క్లిప్ మిస్ అయింది, మీరు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఒక 30 మినిట్స్ అది మ్యారినేషన్కి పెట్టుకున్నాక కుక్కర్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ని ఒక్క స్పూన్ వేసి, నార్మల్ ఆయిల్ కూడా ఒక స్పూన్ వేసాను. అండ్ ఇందులో కడీ మసాలా అంటారు కదా, రా గరం మసాలా, అది కూడా వేసేసి కీమా వేసేసి, ఇది మటన్ కీమా, కొంచెం ఒక 2 మినిట్స్ కలిపేసుకొని తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే కీమాలో నుంచి వాటర్ వస్తాయి, బట్ అందుకోసమే కొంచెం ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక మీకు రైస్ తెలిసిందే కదా, అన్నీ కొంచెం స్పైసెస్ యాడ్ చేశాను అండ్ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ కూడా యాడ్ చేసేసాను. అది 70% ఉడికింది అండ్ ఇక్కడ కీమా కూడా బాయిల్ అయిపోయింది. నేను ఇంకా దమ్కి పెట్టేసుకుంటున్నాను అనమాట. కీమా యాడ్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసి దానిపైన 70% కుక్ అయిన రైస్ కూడా యాడ్ చేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అండ్ దీనిపైనే మంచిగా పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి, సూపర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. అయితే మంచి ఫ్లేవర్ రావాలి అంటే సాఫ్రాన్ మిల్క్ కూడా ఒకటి యాడ్ చేసేసుకోండి, దమ్కి పెట్టేసేయండి. అంతే అండి, చాలా ఈజీగా హాఫ్ ఆఫ్ ది బయట దొరికే దాంట్లో హాఫ్ ఆఫ్ ది ప్రైస్లో మనం ఇంట్లోనే బిర్యానీ అనేది చేసుకోవచ్చు. చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది అనమాట, మంచి కలర్ తోటి ప్రతి ముద్దలో ఇట్లా ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది మనకి. అండ్ అది చూడండి అసలు ఎంత పొడి పొడిగా వచ్చింది. ఏంటి అంటే ఆ పొడి పొడిగా రావడానికి కారణం రైస్ ఉడికేటప్పుడు మంచిగా ఆయిల్ వేసుకోండి, అది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్. అంతే.